ఈడీ అదుపులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, తిహార్ జైలుకు తరలింపు. అదే కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను 9 గంటల పాటు విచారించిన ఈడీ. బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్లు తీసుకున్నాడంటూ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ ను ఇంటర్వ్యూ చేయనున్న ఈడీ. ఈ నడుమ టీవీలు పేపర్లలో మొత్తం ఇవే వార్తలు. అట్లనే గీ వార్త సుత ఈడీ గురించే. కుల్లం ముచ్చటేందంటే అప్పట్లో ఎంక్వైరీ అంటే సిబిఐ లేకుంటే ఐటీ మాత్రమే. ఈడీ అనేది ఉంటదనే సంగతే తెలియదు చాలా మందికి. మోడీ సార్ వచ్చిండు, ఈడీ రుగుబడి పెంచిండు. మన్మోహన్ సింగ్ సార్ 10 ఏళ్లు ప్రధానమంత్రి గుండంగా 1797 కేసులైతే ఈ 10 ఏళ్లలో 5000కు మీద అయినాయి. అప్పుడు 29 మంది అరెస్ట్ అయితే ఇప్పుడు 755 మంది. అప్పుడు 5086 కోట్లు సీజ్ చేస్తే ఇప్పుడు 1,21,000 కోట్లు. పట్టుకున్న పైకం చూస్తే యూపీఏ సర్కార్ లో 43 లక్షలు, ఎన్డీఏ గవర్నమెంట్ లో 2,310 కోట్లు. ఎట్లా చూసుకున్నా జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంది. స్కాములు బయటికి తీయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే. కానీ ఈడీ పంతనం అంతా ప్రతిపక్షాల మీదనే చూపిస్తుంది. రాజకీయంగా లొంగనోళ్లను, చెప్పిన మాట ఇన్నోళ్ల మీదకి ఈడీని ఉసిగొల్పి దొంగ కేసులు బనాయిస్తుర్రు, ఏళ్ల కమానం సతాయిస్తుండ్రని ఇండియా గ్రూప్ లీడర్లు అంటున్నమాట. ఆఖరికి ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టవట్రి. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही. లేలే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు, మాకేం సంబంధం అని సెంటర్ వాళ్ళు అంటున్నారు. ईडी ने जितने केसेस किए ना उसमें से सिर्फ 3% ही पॉलिटिकल लोग इन्वॉल्व है. ఎవల మాట ఎట్లున్నా ఇప్పుడు దేశంలో బగ్గిన పడుతున్న మాట అయితే మోడీ ఈడీ ఖతర్నాక్ జోడీ.